చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి షాప్ సీల్ చేయండి. సార్ సార్ ఎస్ఐ గారు నా మాట నండి సార్. సార్ ఎస్ఐ గారు నా మాట నండి సార్. సారు ఎస్ఐ సారు. నా మాట మీరు విన్నప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? అబ్బా అదే వచ్చింది నీతో. ఇంటా బయట చూసేవాళ్ళంతా నీ కొంగు పట్టుకు తిరుగుతున్నానని అనుకుంటున్నారు. నీ మాట జవదాటనని ముద్ర వేశారు. పెళ్ళాంచాటు మొగుడని కన్ఫర్మ్ చేసేశారు. నువ్వు నన్ను తిడతావని మొడతావని కొడతావని మొత్తం ఈ ఏరియాలో అందరికీ తెలిసిపోయింది. నువ్వు కాళ్ళు పట్టమంటే పట్టానా లేదా? నువ్వు క్షణం కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకున్నానా లేదా? మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అబ్బా అదొక్కటే మిస్టేక్. అయినా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వు. మన ఇద్దరికే కళ్యాణ మండపం. కేఎం కొనడానికి విటమిన్ ఎం రెడీ చేయమని చెప్పానా? అబ్బా లక్షల వ్యవహారం పోగేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? కొద్దిగా ఓపిక పట్టాలి మరి. మనం ఓపిక పడితే అక్కడ కేఎం కి కాళ్ళు వస్తాయి. అబ్బా నువ్వెప్పుడు ఇంతే. ఏదైనా అనుకుంటే అది ఆ క్షణంలో అయిపోవాలనుకుంటావు. చూడండి, కేఎం అడ్వాన్స్ అగ్రిమెంట్ నా చేతికి వచ్చే వరకు నేను రాను. మరి అలా మేకులు దిగ్గొట్టినట్టు చెప్తే ఎలా? మీ పెద్దన్నయ్య జిల్ జిల్ దిల్ వైన్ షాప్ పెట్టి ఎడాపెడా తెగ సంపాదిస్తున్నాడు. ఇక మీ తమ్ముడు బాలాజీ ఈ మధ్య ఏదో పూజలు చేయించాడట. దాని ప్రభావం అనుకుంటాను. తెగ ఆర్డర్స్ వచ్చి పడిపోతున్నాయి. వాళ్ళిద్దరూ అలా అలా ఎదిగిపోతున్నారు. మన రోజు ఇలా పోట్లాడుకుంటూ కూర్చుంటున్నా. నేను లైట్ ఆఫ్ చేసి రమ్మన్నందుకు ఇంత క్లాస్ తీసుకోవాలా? ఎంత క్లాస్ తీసుకున్నా మీ బుర్రకి ఎక్కడో లేదే. అసలు మీకు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. మాల్నే చూడవయ్యా, కళ్యాణ మండపం నా చేతికి వచ్చేంత వరకు ఏ పని జరగదు. ఏమండి, ఏమిటింత లేటు? ఏమిటండి అలా ఉన్నారు? తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. నాన్న, ఏం జరిగింది? జరగవలసిందంతా జరిగాక ఇంకా ఏం జరగాలి? రాత్రి 10 దాకానే వైన్ షాప్స్ ఉండాలి. 10 దాటాక ఓపెన్ చేసి ఉంచకూడదు. ఉంచితే క్రైమ్ రిస్క్ అని నేను ఎంత చెప్పినా వినకుండా కస్టమర్స్ బాగా వస్తున్నారని తెరిచే ఉంచారు. అంతలో పోలీసు వాళ్ళు వచ్చారు. ఎంత బతిమాలినా వినకుండా షాప్ సీజ్ చేసి కేసు పెట్టారు. ఏమండి, ఏమిటండి మీరు చేసిన పని? రూల్స్ ప్రకారం 10 దాటాక షాప్ మూసేయచ్చు కదా. మూసేయచ్చండి. కరెక్ట్ గా 10 గంటలకే బేరం ఊపందుకుంది. అలాంటి టైంలో షాప్ కట్టేయడం ఎందుకు, ఇంకో పావు గంట ఉంచుదామని చెప్పి నేనే అన్నాను. ఇంతలో పోలీసులు వచ్చారు. అనుకోకుండా జరిగింది. నేను మాత్రం కలగన్నానా ఏమిటి? లాభాల మీద లాభాలు వస్తే మన అల్లుడు త్వరగా కుబేరుడు అవుతాడు కదా అని చెప్పి ఆశపడ్డాను. కానీ ఇదిగో ఇలా జరిగింది. నాన్న, లాభాలు ఆశించడంలో తప్పులేదు, కానీ ఇలా చేస్తే ఎలా? సర్లేవమ్మా, రేపటి నుంచి 9:59 కట్టేస్తాను. సరే? ఏంటి రేపా? కోర్టుకెళ్ళి ఫైన్ కట్టి తిరిగి షాప్ ఓపెన్ చేయడానికి కనీసం వారం అయినా పడుతుంది. అప్పటి వరకు షాప్ మూయటం కాదు, మనం నోర్లు మూసుకుని కూర్చోవాలి. అడబాల శాంతిదేవి గారు, అడబాల శాంతిదేవి గారు, అడబాల శాంతిదేవి గారు. ఏమిటయ్యా కోర్టులో పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? కోర్టుకు వెళ్ళాలని చెప్పడానికి పిలుస్తున్నానమ్మా. ఏమిటయ్యా నువ్వు అనేది? కోర్టు నోటీస్ వచ్చిందమ్మా. శాంతి, ఏమే శాంతి, త్వరగా రావే. ఏమిటి? ఏదో కోర్టు నోటీస్ వచ్చిందంట. ఏమిటో చూడు, వెళ్ళు. సంతకం పెట్టండి.
శాంతి ఏమిటా నోటీసు? రాత్రి 10 దాటాక వైన్ షాపులు తెరిచి ఉంచకూడదు. ఆ రూల్స్ అతిక్రమించి రాత్రి 10:30 వరకు నీ మనవడు వైన్ షాప్ తెరిచి ఉంచినందుకు ఫైన్ కట్టమని కోర్టు వారు నోటీస్ పంపించారు. షాపు తెరిచి ఉంచింది వాళ్ళు, నువ్వు కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టడం ఏమిటమ్మా? అది నా పేరునే ఉందిగా, అందుకే నాకు నోటీస్ పంపించారు. ఇప్పుడేం చేద్దామని? దీన్ని అవకాశంగా తీసుకొని నేను చేయాల్సింది చేస్తాను. డ్రైవర్, కార్తీ, ఏంటమ్మా పాలు తాగు 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 తాగు. వదినా, వదినా, ఒకసారి ఆగు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రూల్స్కి విరుద్ధంగా రాత్రి 10:30 దాకా వైన్ షాప్ తెరిచుంచినందుకు షాప్ సీల్ చేసి ఫైన్ కట్టమంటూ నాకు నోటీస్ పంపారు. నాకేమీ సంబంధం లేకపోయినా షాపు నా పేరున ఉండబట్టి నాకు ఈ నోటీస్ వచ్చింది. వైన్ షాప్ మంచి బిజినెస్ కాదని నేనప్పుడే చెప్పానా? కానీ మీలో ఏ ఒక్కరైనా నా మాట విన్నారా? మీ ఇష్టాన్ని కాదనడం దేనికని మీ ఇష్టానికే వదిలేశాను. ఇప్పుడు కోర్టు నోటీస్ వచ్చింది, రేపు రౌడీల వార్నింగ్ వస్తుంది. ఈ లిక్కర్ వ్యాపారం అంటేనే పెద్ద తలనొప్పి వ్యాపారం. మనం పడలేం వదిరా. అన్నిటికీ తెగించిన వాళ్లే ఈ బిజినెస్ చేయగలరు. తెగించాలి చెల్లమ్మా, తెగించాలి. తెగిస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఆ రోజున మా ఆవిడ తెగించి వాళ్ళ అన్నయ్యతో నేను ఊరు దాటించబట్టే కదా ఇవాళ నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అలాగే బిజినెస్ లో లాభాలు రావాలంటే తెగించాలి చెల్లమ్మా. లాభాలు వస్తాయని రోజు కత్తిమీద సాము చేస్తావా? చెల్లెమ్మా, నువ్వు చాలా తెలివి మీరిపోయావు. నీ మాటలకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా నీ వదినతో చెప్పు. వదినా, ఈ వ్యాపారాన్ని మానుకోమని నీ అల్లుడికి చెప్పు. తిరిగి మనందరం కలిసుందా? దయచేసి అందరూ నా మాట వినండి. మీరు దేనికి కష్టపడనక్కర్లేదు. వదినా, నీకు ఆస్తి మీద హక్కు లేదని మీ అన్నయ్య అన్నంత మాత్రాన లేకుండా పోతుందా? మొత్తం ఆస్తంతా నీదే. బాగుంది చెల్లమ్మా, చాలా బాగుంది. కోర్టులో జడ్జి ముందు, లాయర్ల ముందు, పోలీసుల ముందు, బంట్రోతుల ముందు, మన వాళ్ళందరి ముందు మీ ఆయన చేత ఆస్తికి నా చెల్లెలికి ఏమాత్రం సంబంధం లేదు, ఆస్తి అంతా నాదేనని చెప్పించి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి వదినా కోర్టులో మీ అన్నయ్య ఎలా అనంత మాత్రం చేత ఆస్తి అంతా నీది కాకుండా పోతుందా? ఆస్తి అంతా నీదేనంటావా? అడ్డే అంటున్నానని తప్పుగా అనుకోకు. రాజకీయ నాయకుల్ని మించిపోయావు. అన్నయ్య, వదినా, 1కి 10 సార్లు నేనిలా ఎందుకు బతిమలాడుతున్నానో నువ్వు అర్థం చేసుకో. కోరి కష్టాలు తెచ్చుకోవడం దేనికి? అందరం కలిసి ఆనందంగా ఉందా? పోతే పోని వెధవ 25 లక్షలు. కానీ మందు వ్యాపారం మాత్రం మనకొద్దు. జయకృష్ణ చేత వేరే వ్యాపారం నేను పెట్టిస్తాను. ఏం పెట్టిస్తావు? కిరాణా కొట్టా? రే వదినా, మా కోసం, మా కుటుంబ బాగు కోసం నువ్వెంతో కష్టపడ్డావు. తిరిగి ఈ కుటుంబం ఆనాటి ఆనంద నిలయం కావాలంటే నువ్వు నా మాట వినాలి. మీరంతా అక్కడకు రావాలి. మనందరం కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఊపిరిపోయాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నగన సత్యాన్ని మనం చాటి చెప్పాలొదినా. ఇంతకన్నా నేనింకేం చెప్పలేను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, కళ్యాణ మండపం గురించి ఏం ఆలోచించారు? ఏదో విధంగా అది మనమే తీసుకుందామండి. అనిత, పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా పాట పాడితే ఎలా? నేల విడిచి సాము చేయడం అంటే ఇదే. కళ్యాణ మండపం కొనడం అంటే మాటలు అనుకున్నావా? లక్షలకు లక్షలు కావాలి. అంత సొమ్ము మనం ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ మీ నాన్నగారు ఏమైనా సర్దుబాటు చేస్తారా చెప్పు. ఆశకు కూడా అద్దుండాలనిత. బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదండి. బ్యాంక్ లోను తీసుకోవచ్చు, అమ్మమ్మ నగలు అమ్మొచ్చు. కానీ వచ్చేదెంత?
అంతా కలిపి మహా వస్తే 40 లక్షల దాకా పోగవుతుంది. మరి మిగతాది? ఎక్కడో చోట అప్పు తీసుకోవచ్చండి. అప్పట అప్పు అసలు బుద్ధుందా నీకు? అమ్మ మార్వాడి దగ్గర 90 లక్షలు అప్పు తీసుకుంది. దానికి వడ్డీ కట్టలేకే కళ్యాణ మండపాన్ని బేరం పెట్టింది. బ్యాంకులో అప్పు తీసుకుని బయట అప్పు చేసి కళ్యాణ మండపం కొంటే నెల నెలా వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? చివరకు కళ్యాణ మండపం మనకు మిగలదు. అప్పులు ఇచ్చిన వాళ్ళే తన్నుకుపోతారు. ఆ రిస్క్ మనకొద్దు. ఆ మాల్ని గాని తీసుకుంటే మనకు విలువ ఉండదండి. అబ్బా, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు దెప్పినందుకు అన్నట్టుంది నీ వ్యవహారం. అనిత, మాలిని ఏదేదో కొందని నువ్వు అసూయ పడకూడదు. కళ్యాణ మండపం కొనగలిగే స్తోమతుంటే కొనుక్కోమను. ఆవిడ గారు కొంటే నీకెందుకు బాధ? అయినా నాకు తెలిసి నా అంచనా ప్రకారం వాళ్ళు కళ్యాణ మండపం కొనలేరు. వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు, అప్పు కూడా పుట్టదు. సరేనా? వస్తాను. వదినా, మా కోసం, మా కుటుంబ బాగు కోసం నువ్వెంతో కష్టపడ్డావు. తిరిగి ఈ కుటుంబం ఆనాటి ఆనంద నిలయం కావాలంటే నువ్వు నా మాట వినాలి. మీరంతా అక్కడకు రావాలి. మనందరం కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఊపిరిపోయాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నగన సత్యాన్ని మనం చాటి చెప్పాలొదినా. నీది చాలా సుఖమా రాముని సన్. లక్ష్మి, ఏమిటి అలా ఉన్నావు? భోజనం చేశావా? ఇంకా తినలేదా? టైం 10 దాటిపోతుంది. వేళకు తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? రా, భోజనం చేద్దాం. ఆకలి లేదు. ఆకలిగా లేకపోవడం ఏమిటి? మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు. రా, భోంచేద్దాం. నాకొద్దండి. అమ్మడో సీతమ్మ, మెమ్మని చూడు. భోంచేయమంటే ఆకలిగా లేదంటోంది. ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు చూసినా మనవణ్ణి ఆడిస్తూ ఉండేదానివి, ఇవాళేంటి దిగులుగా ఉన్నావు? మనతో చెప్పకూడని దిగులు అనుకుంటాను. అదేం కాదండి. శాంతి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసులో లేదు. తను అన్నదాన్ని బట్టి చూస్తే నేనే తొందరపడ్డానేమో అనిపిస్తోంది. జయకృష్ణ చేత వైన్ షాప్ ఎందుకు పెట్టించానా అనిపిస్తోంది. ఎన్నో బిజినెస్లుండగా దీన్నే నేనెందుకు సమర్థించాలి? తప్పు చేశాను. శాంతి అన్న దాంట్లో న్యాయం ఉందనిపిస్తోంది. సరే, అన్నయ్య తప్పు చేశాడు, అలా అని నేను కూడా తొందరపడాలా? నాకంతా అయోమయంగా ఉంది. మన ప్రయత్నం ఏమీ లేకుండానే యాంత్రికంగా రోజులు వెళ్తున్నాయి. ఏదో అసంతృప్తి, చెప్పలేని వెలితి నన్ను పట్టి పీడిస్తున్నాయి. లక్ష్మి, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తుంటాయి. ఎవరేం చెప్పినా నమ్మి మానసిక బలహీనులమైపోతాం. శాంతి ఏదో చెప్పిందని నువ్వు కూడా దాన్నే పట్టు కూర్చున్నావా? తను చెప్పింది న్యాయం అనుకుంటున్నావా? ఇవాళ శాంతి చెప్పింది, రేపు నేను చెబుతాను, ఎల్లుండి మన సీత చెబుతుంది. ఎవరేం చెప్పినా నమ్మేటివేనా? నీ సొంత తెలివితేటలు ఏమైనాయి? చూడు లక్ష్మి, మందు వ్యాపారం ఏం తప్పు కాదు. పైగా అధిక లాభాలొచ్చే వ్యాపారం. అనుకోకుండా ఏదో చిన్న తప్పు జరిగింది. అది సరిదిద్దుకోలేని పొరపాటు ఏం కాదు కదా. ఫైన్ కడితే సరిపోతుంది. ఈ మాత్రం దానికి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నావా? అమ్మా, అత్తయ్య ఏదో అన్నారని ఈ వ్యాపారం మానుకోనక్కర్లేదు. మీరెన్ని చెప్పండి, నా మనసు అంగీకరించడం లేదు. అది కాదు లక్ష్మి. మీరు వెళ్ళి పడుకోండి. చీ. మళ్ళీ ఎంతకాలానికి మీ అమ్మ నీ చేత గాజు తిప్పిస్తోందమ్మా. మీ అమ్మకి సెకండ్ థాట్ వచ్చేసింది. రాకూడదు. మారే అవకాశం కనిపిస్తోంది. మారకూడదు. పరిస్థితి చేజారిపోయేలా ఉందమ్మా. చచ్చినా ఆ పరిస్థితి రానివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్ళాం మనసు మారడానికి వీల్లేదు. లక్ష్మీ నిలయానికి వెళ్ళాలని నీ పెళ్ళాం గాని అన్నదో మన చాప్టర్ క్లోజ్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నువ్వే చూశావు కదా. నీ కళ్ళెదురుకుండానే ఆవిడ గారి కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పాను, బతిమాలాను. నా మాట ఏమన్నా విందా? నీకన్నా జగముండమ్మా మీ అమ్మ. ఏం చెయ్యాలో నువ్వే ప్లాన్ చేయి. నీ పెళ్ళాం మనసు మారకుండా ఉండాలంటే ఒకే ఒక దారుంది.
ఏంటమ్మా అది? నువ్వెళ్ళి మీ అల్లుడిని తీసుకురా. మళ్ళీ మధ్యలో వాడెందుకమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ అల్లుడే అస్త్రం. వెళ్ళు. కథ మలుపు తిప్పాలని కంకణం కట్టుకున్నావా అత్తమ్మా? నీ ఆలోచనలను సాగనివ్వను. నీ పథకాన్ని అడ్డుకుంటాను. సీత ఏంటి రమ్మన్నావంట? కూర్చోండి. చూడండి, రేపు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టడానికి 20,000 అడిగి తీసుకురండి. ఏంటి కోర్టులో ఫైన్ కట్టడానికి మా అమ్మని నేను 20,000 అడగాల? నీకేమైనా మతిపోయిందా? అసలు ఆ మందు వ్యాపారమే వద్దు, దాన్ని క్లోజ్ చేసి అక్కడికి రండి, అందరం కలిసిమెలిసి ఉండొచ్చని అమ్మ పట్టుబడుతూ ఉంటే నేను వెళ్ళి ఫైన్ కన్నా 20,000 అడిగితే ఏమంటుంది? చెప్పు తీసి వీధి చివరి దాకా తరుగుతుంది తెలుసా? తరిమినా కొట్టినా ఇవ్వనంటూ మొండికెత్తినా మీరు ఊరుకోకూడదండి. పట్టు వదల్ని విక్రమార్కుళ్ళ నయాన్నో భయాన్నో లేక సెంటిమెంట్ ప్లే చేసో మీ అమ్మగారి దగ్గర నుంచి 20,000 తీసుకురావాలి. సీత చెప్పడం తేలికే. అలా అనుకుంటే బతకడం చాలా కష్టమండి. ఫైన్ కట్టందే షాప్ ఓపెన్ చేయలేం. షాప్ ఓపెన్ చేయకపోతే మనం బాగుపడలేం. మీ అమ్మగారు మీకు చాలా అన్యాయం చేశారండి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి మీకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. వినోద్ బాలాజీలకు రన్నింగ్ లో ఉన్న ప్రాఫిటబుల్ బిజినెస్ లు అప్పగించి మీకు మాత్రం 25 లక్షలు ముష్టి పడేశారు. మనకది సరిపోతుందా? ఆవిడ అలా సరిపెట్టారని మనం ఊరుకుంటే ఎలాగండి? కనీసం ఇంకో 25 లక్షలైనా మీ అమ్మగారి దగ్గర నుంచి లాగాలి. మీ అమ్మగారు ఊరికే ఇస్తారా? ఇలాంటి అవసరాల పేరు చెప్పి మనకు కావాల్సింది తీసుకోవాలి. ఇప్పుడు మీ టాలెంట్ చూపించే టైం వచ్చింది. ఏం చేస్తారో ఏమో, డబ్బు మన చేతికి రావాలి. సీత నేను చెప్పేది మీ మంచి కోసమేనండి. మీ అమ్మగారు చెప్పినట్టు వినడం కాదు, నేను చెప్పినట్టు వినండి, బాగుపడతారు. వేరే ఆలోచనలు పెట్టుకోకుండా రేపు పొద్దుటే వెళ్ళి కోర్టులో కట్టడానికి 20,000 తీసుకురండి.